హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు రోజుకో కొత్తదనంతో మీ ముందుకు వస్తున్నాము. ఈరోజు స్వచ్ఛమైన నాటు పద్ధతిలో కుండల రుచులు మీకు చూపించబోతున్నాము. ఈరోజు మనము కుండలు తీసుకొని చేపల పులుసు, మాకు గులకమ్మ దగ్గర ఉంటుంది. గులకమ్మ చేపలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. చేపల పులుసు మన పద్ధతిలో, తెలుగు పద్ధతులలో, మన తెలుగు రుచులలో, విలేజ్లలో ఎలా ఉంటుందో అలాంటి చేపల పులుసును మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తాను. ఈ టైప్లో చేసుకొని మీరు చేపల పులుసు మీ జీవితంలో గిన చేపల పులుసు గిన మర్చిపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. అలా ఉంటుంది మీకు ఈరోజు చేపల పులుసు. అంత అద్భుతంగా చూపిస్తా. కానీ నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసుకోండి. సింపుల్, పెద్దగా ఖర్చు కాదు. అన్ని నాటు వస్తువులు, సూపర్ టేస్టీతో మీకు ఈరోజు చేపల పులుసును చూపిస్తున్నాను. స్వచ్ఛమైన చేపల పులుసు, తెలుగు రుచులు మీకు అందిస్తున్నాను. జై హింద్. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. చేపల పులుసు నచ్చిన వారు, ఈ కుండ చేపల పులుసు నచ్చిన వారు అందరూ చూసి ఆనందించండి. ఇలాగే చేసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండండి. జై శ్రీరామ్. సత్యముగా మరువము మరువము నీ నామం, అది మరు నిమిషములో. స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా నేను కుండ తీసుకున్నాం. కుండలో చేపల పులుసుకు తయారు చేసుకున్నాం. దానికి ముందుగా మనము తయారు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చేపల పులుసుకు నేను 1.5 కిలో చేపలు తీసుకున్నా. చూడండి, స్వచ్ఛమైన గులకమ్మ చేప, ఒరిజినల్ చేప. మోసు, నల్ల మోసు అంటారు దీన్ని మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలియదు. స్వచ్ఛమైన చేపను తీసుకున్నా. ఒక 100 గ్రాములు నూనె తీసుకుంటున్నా. చేపలలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. కొంచెం నూనె కానీ ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు బాగా టేస్టీగా ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. సరుకులు నేను తీసుకున్న వస్తువులు ఏమిటి అంటే చెప్తా చూడండి. ఫస్ట్ అల్లము, వెల్లుల్లిపాయ పేస్ట్ కొట్టి పెట్టుకున్నాము. దాంట్లోకి 2 టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. అలాగే పసుపు, కారము, కల్లుప్పు వాడాలండి. చెక్క, లవంగాలు, ధనియాలు మిక్సీ పట్టుకొని మనము రోట్లో వేసుకొని దంచుకున్న పౌడర్ ఇది బాగుంటుంది. 2 కరివేపాకు రెబ్బలు, కొబ్బరి పొడి. ఇవి మనకు చేపలకు మనము ఒక 150 గ్రాములు చింతపండు నానబెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు వేసే విధానంలో మీకు చూపిస్తాను, చూడండి. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకుంటున్నాము. రెండు ఉల్లిపాయల ముక్కలు వేసుకున్నాము. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చిలికలు చేసుకొని దాంట్లో వేసేస్తున్నాము టేస్టీ కోసము. ఇప్పుడు వీటిని బాగా కలబెట్టుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి. 2 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాం. దీంట్లో కరివేపాకు రెబ్బలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట చేపల పులుసుకు. మన తెలుగు తేజం చేపల పులుసు, మన తెలుగు వంటలు, తెలుగు రుచులు ఆనందించండి, అభినందించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చూసి నేర్చుకోండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఈ టైప్లో కుండలలో చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేయినాయి. మనము దంచి పెట్టుకున్న అల్లం మసాలా, అల్లము వెల్లుల్లి పేస్టు ఒక 100 గ్రాములలో మనం వేసుకుంటున్నాము. బాగా కలబెట్టుకోవాలి. అల్లము పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. పచ్చి వాసన ఉంటే మాత్రం టేస్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. దోరగా యాగాల అల్లము, అప్పుడు మంచి రుచి వస్తుంది అల్లము. ఆ వాసనే మట్టి కుండలో వండుతుంటే ఆ వాసన చూడు ఎంత అద్భుతం. అల్లం మసాలా బాగా వేగింది, ఎర్రగా దోరగా మంచి గమాట్లు చేతట్టు వాసన వస్తుంది. ఇప్పుడు 2 టమాటా ముక్కలు కోసుకున్న పండుటివి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీకి వేసుకుంటారు. అలా వద్దు, ఇలాగనే కోసుకొని వేసుకోండి. చూడండి, బాగా అవి ఈ ముక్కలు దీంట్లో కరిగితే అంత రుచి వస్తుంది అన్నమాట చేపల పులుసుకు. తెల్లబాయ పేస్టు, ఇదిగో టమాటాలు కూడా బాగా కరిగిపోయినాయి, మంచి వాసన వస్తుంది. చూడండి, ఆహా, ఇలా గుజ్జు అయిపోవాలన్నమాట. అది
చేపల పులుసుకు. మీరు చూస్తుండండి, నీకెందుకు ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఒక 2 చెంచాలు పసుపు వేస్తున్నాను దీంట్లో. ఓకే, అలాగే కారము సరిపడా కారం వేసుకుంటున్నా. 4 చెంచాలు 5 చెంచాలు మనం ఎంత తినేంత అంత కారము దీంట్లోనే పడిపోవాలా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. చేపలకు కొంచెం కారం లైట్గా పడుతుంది. ఇదిగో చూడండి, ఫ్లేవర్ బాగా చేపల పులుసుకు ఎలా ఫ్లేవర్ తయారైందో కుండలో కాబట్టి అడుగంటదు. ఫ్లేవర్ బాగా ఉడికిద్ది, మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. సూపర్ కేకో కేక. 1.5 కిలో చేపలలోకి నేనైతే ఒక 150 గ్రాములు చింతపండు తీసుకున్నా, బాగా పీసుకున్నాము. ఇదిగో దాంట్లోకి పోస్తున్నాం. చింతపండు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపలలో చింతపండు పులుసుగిన తక్కువైతే చేపలు టేస్ట్ ఉండదయ్యా. పులుసు తక్కువైతే చేపలు రుచి ఉండదు. మ్యాక్సిమం పులుసు బాగుండాలా, కొంచెం కుడిగానే ఉండాలి పులుసు. అస్సలు తక్కువైందంటే మాత్రం చేపలు తినడానికి బాగోవు, టేస్ట్ బాగోదు. మెయిన్ పులుసు ఇంపార్టెంట్. ఈ కుండలో పులుసు ఇట్లా పోసుకున్నాం కదా, రేపు సాయంత్రం దాకా ఇలాగే ఉంటుంది పులుసు, చెడిపోకుండా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది పులుసు. ఇప్పుడు పులుసు ఎక్కించుకున్నాం కదా, సూపర్ టేస్టీతో మన నాటు విలేజీ చింతపండు పులుసు, కుండలో చేపల పులుసు చేస్తున్నాం చింతపండు పులుసుతోటి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు జీవితంలో అబ్బా చేపల పులుసు ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట చేపల పులుసు. లీటర్ నీళ్ళు ఎక్కించుకుంటున్నా, ఎందుకంటే కొంచెం మరీ చిక్కగా ఉండకూడదు కదా, కొంచెం షారుగా ఉండాలి చేపల పులుసు. ఎంత షారుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. దానికోసం నేను కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను, ఒక 1/2 లీటర్ వాటరు. నాకు మస్తుగా సరిపోతుంది. పులుసుకు మనం ఉప్పు, కల్లుప్పు టేస్టీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి, అంతే. ఉప్పు ఎక్కువ వేసుకోరాదు, టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని అలా అలా కలబెట్టుకొని ఇప్పుడు దీని మీదకి ఒక 10 నిమిషాలు ఆ చారు మగ్గేంత వరకు, బాగా తెరిలేంత వరకు మూత వేసుకుందాం. ఎందరు ఎనజెప్పరి రీతి కఠిన చిత్తంబు నీకు కలుగదాయే, పరవస్తువది తెలియ బ్రహ్మాది సురులకు తరము కాదది నీకు తరమెరోరీ. ఎంత మాత్రము కూడదు ఇట్టి బోధ సాధనం వేలరా ఇంటికి చక్కగాను, దారి చూసుకు వెళ్ళరా ధరణి మాకు ఇట్టి అపవాదమేలరా ఇలను నాకు. ఇప్పుడు తెర్లింది బాగా. ఆహా, ఇప్పుడు తెర్లింది కదా, ఎంత బాగా గమాట్లే చెదలు చేరు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇది నాటు చేపల పులుసు. వావ్, కొంచెం ఉప్పు పులుసు చూసుకుందాము. కేకో కేక. పులుసు బాగా తెల్లుతుంది, చేపలు వేసుకుంటున్నాము. చేప ఇది రాగిగండి అంటారు, నల్ల బొచ్చేది. ఇది నల్ల చేప, ఇది మా సైడ్ అనమాట. ఇది బాగుంటుంది. మన గుల్లకమ్మ చేపలు మాకు ఫ్రెష్గా బతికినవే, ముక్కలు కొట్టించినాము.
వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు చేపలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ముక్క చూడండి ఎంత మధురంగా ఉందో, అద్భుతమైన ముక్కలు. హెడ్ తలకాయ, చేప తలకాయ ఇది చూడండి. వావ్ ఎలా ఉంది. ఆ తలకాయ ఎప్పుడు అలాగే వేసుకొని చిన్నవారికి తెలుస్తుంది దాని రుచి. కొంతమంది తలకాయ అంటే అబ్బాయి ఏముంది తలకాయ అనుకుంటారు. ఇప్పుడు కలబెట్టుకుందాం చేపలు. చూసినరా, అది చేపల పులుసు అలా చేసుకోవాలి. సొన అంటారు దీన్ని, చేప గుడ్లు. ఇప్పుడు ఈ గుడ్లు ఇలా వేసుకుంటే చేపలలో భలే టేస్ట్ వస్తుంది. మామూలు టేస్ట్ కాదు అది. కొంతమంది తెలియక కొద్దిగా ఫ్రై చేసుకుంటారు, ఎట్లయినా చేసుకుంటారు, కానీ ఆ గుడ్లు అనేది చేపలలోనే అలాగే పులుసులోనే పడిపోవాలి. అది ఆ పులుసులో పడిపోయినప్పుడు అది మొత్తం ఇడిపోయి మొత్తము పులుసుకు మొత్తం అవుతుంది. అప్పుడు ఎంత టేస్ట్ వస్తుందో తెలుసు. నా గుడ్లు చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. మనము చేపలు మూత తీసుకుంటున్నాం. అబ్బో బాగా తిరిగింది. వావ్ సూపర్గా తిరిగింది చేపలు. చేపలను ఎప్పుడైనా కానీ గంటె పెట్టి తిప్పొద్దాయా. ఇదిగో ఇలా 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 అంతే. చేపలను గంటె పెట్టి తిప్పినవో పప్పు అయిపోద్ది చేపలు, అంతే. ఇంకా దాని భవిష్యత్తు అయిపోయినట్టే. చూసారా ఎలా వస్తుందో చేపలు. ఇంకోటి చేప ఉడక సేటు. చేప ఎంత ఉడికితే అంత మంచిది. చేపలలోకి కొబ్బరి మెత్తగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందయ్యా. మూత తీసుకుందాము. చేపలు సూపర్గా ఉడికినవి. చూసారా పులుసు ఎంత బాగుందో. మంచిగా టేస్ట్ చూసుకుందాం. మంచి ఫ్లేవర్తో ఉంది, సూపర్ టేస్టీ. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మన విలేజ్ స్టైల్లో పూర్వ పద్ధతిలో చేపల పులుసు ఈ టైప్లో చేసుకునేటోళ్ళు. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. అసలు తింటుంటే ఆ చారు పోసుకొని తింటుంటే అచ్చం ఆ చారుతో తినబుద్ధి అది. చేపలు అంత టేస్ట్ ఉంటుంది ఈ చేపల పులుసు. 3 రోజులున్నా కానీ ఈ చేపల పులుసు చెడిపోదు. 3 రోజులున్నా కానీ ఈ చేపల పులుసు చెడిపోదు. అలా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ టేస్ట్ వస్తూనే ఉంటుంది. చేపలు ఈరోజు వండి పెట్టుకొని రేపు ఉదయం తినండి. రాగి సంగటి కానీ, సొద్ద రొట్టె కానీ, సద్దన్నం కానీ పెట్టుకొని ఈ చేపలు రేపు ఉదయంగానే తింటే ఉంటుంది. మీ జీవితంలో మరపురాని రోజు ఏంటంటే ఈ చేపల పులుసు ఉదయం తిన్నదే. అంత అద్భుతమైన ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. చేపలు వేడి కంటే చల్లారిన తర్వాత చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది. చేపలు బాగా ఉడికినాయి. ఉప్పు, కారము, పులుసు అన్నీ జరిపోయి. ఇప్పుడు నేను ముందుగా ధనియాల పొడి కాకుండా ఇది కొబ్బరి పొడి వేస్తున్నా. కొబ్బరి ఏంటంటే కొంచెం చిక్కదనాన్ని ఇస్తుంది. న్యాచురల్గా మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. బాగుంటుంది కొబ్బరి పొడి. చూడండి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా, అలవాటైతే ఇసమే అయినా ఆయుగత గుట్ట సాధ్యమురా. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయలు మిశ్రమం చేసుకున్న పొడిని ఇప్పుడు దీంట్లో ఫైనల్గా వేస్తున్నా చేపల పులుసుకు. ఇది టేస్టీ కోసము, సూపర్ టేస్టీ. ఇదే మసాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ధనియాలు, తెల్లబాయలు, చెక్క, లవంగాలు వేయించుకొని బాగా రోట్లో వేసి దంచి ఆ మసాలాను దించే ముందుగా వేసుకోవటమే. ఇది కూడా ఏదో లైట్గా వేసుకోవటము. చేపల పులుసు అయిపోయింది. ఇంకా మనం దించేసుకుంటున్నాము. దించి పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనము దీన్ని దించేసుకుందాం. ఇప్పుడు చేపల పులుసు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన పద్ధతిలో పాటించండి. ఫస్ట్ అల్లము,
తెల్లబాయ దంచేసుకోండి, ఉల్లిపాయలు కోసుకోండి, టమాటాలు వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి. మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పులుసు. చేపలలోకి పులుసు తగ్గితే మాత్రం టేస్ట్ బాగోదు. పులుసు బాగుండాలి. దానికి సరిపడా ఉప్పు, కారము కరెక్ట్గా ఉండాలి. లాస్ట్లో కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు బాగా మిశ్రమం చేసుకొని మంచిగా వేసుకొని ఫ్లేవర్ అయిపోద్ది. మిగతా మసాలాలు ఏమీ అవసరం లేదు. సూపర్ టేస్టీతో మన నాటు పద్ధతిలో నాటు చేపల పులుసును మీకు ఈరోజు చూపించినాము. ఈ పద్ధతిలో చేసుకోండి. మీ పిల్లలకు, మీ కుటుంబాలకు మొత్తానికి పెట్టుకోండి. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీకు అలాంటి వీడియోలు, అద్భుతమైన వీడియోలు ఎన్నెన్నో పెడుతుంటాను, ఎన్నెన్నో చూపిస్తుంటాను. మీరు చూడని కూడా వింతలు చూపిస్తుంటాం మేము.